న్యూస్ చూస్తున్నాం. సీఎం చంద్రబాబు మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జన్మభూమి 2కు ముహూర్తాన్ని ఖరారు చేశారు. వచ్చే ఏడాది జనవరి నుంచి జన్మభూమి 2 కార్యక్రమం మొదలు కాబోతోంది. వచ్చే 5 ఏళ్లలో 17,500 కిలోమీటర్ల సీసీ రోడ్ల నిర్మాణమే లక్ష్యంగా పెట్టుకున్నారు. గ్రామాభివృద్ధిలో ప్రజల్ని భాగస్వామ్యం చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రతి గ్రామానికి కూడా మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని అన్నారు సీఎం. రైట్, ఇక మొత్తానికి జన్మభూమి 2 కార్యక్రమానికి ముహూర్తం ఖరారైంది. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఇటు జనవరి నుండి జన్మభూమి 2 కార్యక్రమం ప్రారంభం అవబోతున్నట్టు తెలుస్తోంది. ప్రజెంట్ అప్డేట్స్ ఏంటి? అటు ఏపీ గవర్నమెంట్ యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతోంది? వాళ్ళ స్కెడ్యూల్ అండ్ వ్యూస్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే కనుక ప్రజా సమస్యల పరిష్కారం ఎజెండాగా ప్రజా సమస్యలు పరిష్కరించడంతో పాటు గ్రామ వార్డు స్థాయిలో ఉన్న సమస్యలు సత్వరమే పరిష్కారం అవ్వాలనేది ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తా ఉంది. ఏదైతే గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న అనేక సందర్భాల్లో కూడా జన్మభూమి కమిటీలని జన్మభూమి పేరుతో ఏదైతే విదేశాల్లో ఉన్నవారు గ్రామాభివృద్ధికి సహాయ సహకారాలు అందించడం, అలాగే గ్రామాభివృద్ధికి సంబంధించి ప్రతి ఒక్కరూ చేయూతనిచ్చే లక్ష్యంగా కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. చాలా మంది జన్మభూమి స్ఫూర్తితో సూపర్ స్టార్ మహేష్ బాబు లాంటి నేతలు కూడా గ్రామాలని దత్తత తీసుకొని గతంలో అభివృద్ధి చేసిన సంఘటనలు కూడా జరిగినాయి. సో ఈ నేపథ్యంలోనే జన్మభూమి 2కి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వచ్చే నెల జనవరి 2వ తేదీకి నుంచి కూడా ఈ కార్యక్రమం ప్రారంభించాలని చెప్పి చంద్రబాబు సర్కార్ నిర్ణయం తీసుకుంది. రానున్న రోజుల్లో దాదాపుగా 17,500 కిలోమీటర్ల సిమెంట్ రోడ్ల నిర్మాణం చేపట్టాలని కూడా ప్రభుత్వం భావించింది. కాబట్టి అదే రోజు ఈ 17,500 కిలోమీటర్ల రోడ్లకు సంబంధించి శంకుస్థాపన కార్యక్రమం చేయాలని చెప్పి కూడా ప్రజలు దీనికి సిద్ధమవ్వాలని చెప్పి కూడా చంద్రబాబు దిశానిర్దేశం చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అలాగే గ్రామీణాభివృద్ధిలో ప్రజల్ని భాగస్వామ్యం చేయడానికి కోసమే ఏకైక ఎజెండాతోటే జన్మభూమిని తిరిగి ప్రారంభిస్తున్నట్లు కూడా ప్రభుత్వం చెప్తా ఉంది. ప్రతి గ్రామానికి ఏది అవసరమో గుర్తించి ఆ అవసరానికి తగ్గట్లుగా అక్కడ ఉన్న స్థానిక జన్మభూమి కమిటీ నేతలతో పాటు సర్పంచ్, నియోజకవర్గ ఎమ్మెల్యే, ఎంపీపీ వీరందరి సహాయ సహకారాలతో కొంతమంది ఎన్ఆర్ఐలు ఎవరైతే ఆ గ్రామానికి ఆ మండలానికి సంబంధించిన నేతలు ఉన్నారో వారి సహాయ సహకారాలు, అలాగే ప్రభుత్వ సహాయ సహకారాలతో గ్రామ అభివృద్ధికి, అంటే గ్రామంలో ఏమి కావాలో తెలుసుకుని ఆ తర్వాత గ్రామ అభివృద్ధికి ఈ జన్మభూమి ద్వారా అభివృద్ధి చేయాలనేది ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తా ఉంది. ప్రధానంగా చూసుకుంటే గ్రామాలే పట్టుకొమ్మలన్న గాంధీజీ కలగన్న సిద్ధాంతాన్ని జన్మభూమి ద్వారా అమలు చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే ఒక ఆలోచన చేస్తా ఉంది. రైట్, థాంక్యూ శివ.